తెలంగాణలో ఆంధ్ర వాళ్ళకి ఏం పని అంటారు? సంతోషం, కరెక్ట్. తెలంగాణలో ఆంధ్ర కాంట్రాక్టర్లు ఓకేనా? ఇక్కడ ఆంధ్రాలో తెలంగాణ కాంట్రాక్టర్లకి బాగానే పనిచేస్తున్నారు. అక్కడ తెలంగాణలో ఆంధ్ర కాంట్రాక్టర్లు బాగానే ఉన్నారు. ఎవరన్నా మీరు బేవకూఫులు చేస్తా ఉన్నారు? మీరు ఎవరిని బేవకూఫులు చేస్తారు? మీరు కేసీఆర్ గారు భారత రాష్ట్ర సమితి పెట్టి ఆంధ్రాలో పార్టీ పెట్టినప్పుడు స్వాగతించిన వాడిని నేను. ప్రెస్ క్లబ్ లో పోయి మీరు తిడతా ఉంటే, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడితే ఎంతకాలం చేస్తారు? 12 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకా తెలంగాణలో ఉపాధి లేకపోయినా ఏమి లేకపోయినా దానికి ఆంధ్రుడే కారణం, దానికి పవన్ కళ్యాణే కారణం. నిజంగా తెలంగాణకు ద్రోహం చేస్తే మొట్టమొదటి గొంతు లేపే జనసేన లేకపోతే గోదావరి నది, కృష్ణా నది నేల విడిచి పారిపోతా? పవన్ కళ్యాణ్ నేల విడిచి పారిపోతాడా? కాంగ్రెస్ నాయకుడు ఐ లవ్ పాకిస్తాన్ డిబేట్ లో మాట్లాడే కాంగ్రెస్ నాయకుడు ఈ రోజు పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెడితే పీస్ అండ్ హార్మనీ దెబ్బతింటదని కామెంట్ చేస్తా ఉన్నారు. తెలంగాణ ప్రజలు ఇది గుర్తించాలి. వీళ్ళు బానే ఉన్నారు, వీళ్ళ అధికారాలు బానే ఉన్నాయి, వీళ్ళు బిజినెస్ లు బానే ఉన్నాయి, వీళ్ళ కాంట్రాక్టులు బానే ఉన్నాయి. ఏదైనా మాట్లాడితే నాలాంటి వాడిని కూర్చోబెట్టి భయపడతా ఉంటారు. నేను ఇప్పుడు దాకా నిర్ణయించుకోవాలా. మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా, తెలంగాణలో జనసేన ఉంటుంది, మేము పోటీ చేస్తాం. అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం, నేనే తిరుగుతా, మేమే తిరుగుతాం. ప్రతి సమస్య మీద మాట్లాడతాం, ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటాం. ఏం మాట్లాడతారు మీరు? ఈ తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం, మర్చిపోకండి. జై తెలంగాణ, జై హింద్. నమస్తే, మీరు చూస్తున్నారు ఛానల్ డీకోడింగ్. ఈ రోజు మనం చర్చించబోతున్న అంశం తెలంగాణలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన తాజా ప్రసంగం. ఈ స్పీచ్ ప్రస్తుత రాజకీయ వర్గాల్లో మాత్రమే కాదు, సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రసంగంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు, ఇచ్చిన సంకేతాలు, అలాగే తెలంగాణ రాజకీయాలపై ఆయన చూపిన దృష్టికోణం, ఇవన్నీ కలిపి ఒక కొత్త రాజకీయ చర్చను మొదలుపెట్టాయి. ముందుగా స్పీచ్ ని డీకోడ్ చేద్దాం. పవన్ కళ్యాణ్ తెలంగాణలో చేసిన ఈ ప్రసంగం సాధారణ రాజకీయ మీటింగ్ మాత్రమే కాదు, ఇది ఒక పొలిటికల్ మెసేజ్ సెట్టింగ్ స్పీచ్ గా భావించవచ్చు. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పటికే బలమైన పార్టీల మధ్య పోటీ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కొత్త సమీకరణాలపై చర్చకు దారితీస్తున్నాయి. అయితే ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ ప్రసంగం ద్వారా ఆయన ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా కొన్ని రాజకీయ సందేశాలను ఇచ్చారు. ప్రసంగంలో ప్రధాన అంశాలు చూసుకున్నట్లయితే ఈ స్పీచ్ లో 3 ప్రధాన అంశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొదటిది ప్రజల సమస్యలపై దృష్టి పెట్టడం, రెండవది ప్రభుత్వంపై విమర్శలు కాకుండా సిస్టమ్ రీఫార్మ్ అనే దిశగా వ్యాఖ్యలు చేశారాయన. ఇక మూడవది భవిష్యత్తు రాజకీయ వ్యూహానికి సంబంధించిన సంకేతాలు ఇవ్వడం జరిగింది. ఇక ఈ 3 అంశాలు కలిపి చూస్తే ఇది కేవలం ఒక ప్రసంగం కాదు, ఒక రాజకీయ స్ట్రాటజీ స్టేట్మెంట్ అని చెప్పవచ్చు. అండ్ పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో ప్రజల సమస్యలను ప్రస్తావించిన విధానం ప్రత్యేకంగా గమనించాలి. రైతులు, యువత, ఉద్యోగ అవకాశాలు, అలాగే ప్రభుత్వ విధానాల ప్రభావం, ఇవన్నీ ఆయన మాటల్లో కనిపించాయి. ఇక్కడ ముఖ్యంగా ఆయన చెప్పిన విషయం ఏంటంటే, రాజకీయాలు వ్యక్తుల కోసం కాకుండా ప్రజల కోసం ఉండాలి అనే భావన. ఈ పాయింట్ ఆయన ప్రసంగానికి ఒక భావోద్వేగ బలం ఇచ్చింది. ఈ ప్రసంగంలో మరో ముఖ్యమైన అంశం పరోక్ష రాజకీయ సందేశాలు. ఎవరిని నేరుగా టార్గెట్ చేయకపోయినా వ్యవస్థపై ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో అకౌంటబిలిటీ ఉండాలి అనే భావనను ఆయన బలంగా చెప్పారు. ఇది ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో చాలా ప్రాధాన్యం ఉన్న అంశం. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, ఈ ప్రసంగం తెలంగాణ రాజకీయాలపై ఏ ప్రభావం చూపుతుంది? ప్రస్తుతం తెలంగాణలో ప్రధాన రాజకీయ శక్తులు ఇప్పటికే స్థిరంగా ఉన్నాయి. కానీ పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడి వ్యాఖ్యలు ఒక కొత్త డెబిట్ ను ప్రారంభించగలవు. ప్రత్యేకంగా యువతలో ఆయనకు ఉన్న ఫాలోయింగ్ కారణంగా ఈ ప్రసంగం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది. ఈ ప్రసంగానికి మీడియా మరియు సోషల్ మీడియా నుంచి విభిన్న స్పందనలు వచ్చాయి. కొంతమంది దీనిని రాజకీయ వ్యూహంగా చూస్తున్నారు, మరికొంతమంది దీన్ని ప్రజల సమస్యపై ఇచ్చిన నిజమైన స్పందనగా భావిస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, ప్రతి రాజకీయ ప్రసంగం ఇప్పుడు సోషల్ మీడియాలో విభిన్న రీతిలో ఇప్పుడు ఇంటరాక్ట్ అవుతుంది. ఏ రాజకీయ ప్రసంగమైనా విమర్శలు సహజం. ఈ స్పీచ్ విషయంలో కూడా కొన్ని విమర్శలు వచ్చాయి. కొంతమంది దీనిని పొలిటికల్ పొజిషనింగ్ స్పీచ్ గా చూస్తున్నారు. అయితే మరికొంతమంది మాత్రం ఇది ప్రజల కోసం ఇచ్చిన సానుకూల సందేశం అని భావిస్తున్నారు. ఈ ప్రసంగం పవన్ కళ్యాణ్ రాజకీయ ఇమేజ్ పై కూడా ప్రభావం చూపుతుంది. ఎలా అంటే, అతను కేవలం సినిమా నటుడు కాదు,
ఒక రాజకీయ నాయకుడిగా తన స్థానాన్ని మరింత బలపరుచుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఈ స్పీచ్ ఆయన ఇష్యూ బేస్డ్ పొలిటీషియన్ గా చూపించే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు అందరి దృష్టి ఒకే అంశంపై ఉంది. ఈ ప్రసంగం తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయ దిశ ఏంటి? తెలంగాణలో ఆయన పాత్ర మరింత పెరుగుతుందా, లేక ఇది కేవలం ఒక సందర్భోచిత ప్రసంగమేనా? ఈ ప్రశ్నలకు సమాధానం రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది. మొత్తం మీద చూస్తే పవన్ కళ్యాణ్ చేసిన ఈ ప్రసంగం ఒక సాధారణ స్పీచ్ కాదు. ఇది రాజకీయ సందేశాలతో నిండిన ఒక స్ట్రాటజిక్ కమ్యూనికేషన్ అని చెప్పవచ్చు. ప్రజల సమస్యలు, వ్యవస్థ మార్పు, రాజకీయ అకౌంటబిలిటీ వంటి అంశాలు ఈ ప్రసంగానికి కేంద్ర బిందువుగా ఉన్నాయి. ఇక ఈ ప్రసంగం తెలంగాణ రాజకీయాల్లో ఎంత ప్రభావం చూపుతుందో చూడాలి. ఇలాంటి తాజా రాజకీయ విశ్లేషణల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.